అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసి ఏజెంట్పై యాసిడ్ దాడి. ఇంటి బయట కూర్చొని మొబైల్ చూస్తూ ఉండగా వెంకటప్రసాద్ ఆలియా సూర్య అనే ఎల్ఐసి ఏజెంట్పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్తో దాడి చేయగా భుజం ఛాతీపై స్వల్ప గాయాలయ్యాయి. గతంలో మార్చి 20న ఇదే తరహాలో దాడి జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే గతంలో జరిగిన దాడిపై గాజువాక స్టేషన్ ఫిర్యాదు చేసినా ఇది రెండోసారి జరగడం మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుందని భయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ ఫిర్యాదుపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకటప్రసాద్ దర్యాప్తు చేస్తున్న గాజువాక పోలీసులు. నా పేరు కేఎస్వి ప్రసాద్ రావు అండి. నేను అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ఉంటున్నాను, మల్లమ్మ వీధి దగ్గర. నేను రాత్రి నిన్న మన తంత్రిపేట పండగకి వెళ్ళి వచ్చి 9:20 భోజనం చేసి బయట వరండాలో కూర్చున్నాను. రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా మీద యాసిడ్ దాడి చేశారు. మొత్తం ఒళ్ళంతా ముఖం ఇదంతా కాలిపోయింది. అలాగే దీనికి కారణం ఏంటంటే సమ్మిడి హేమంత్, సమ్మిడి రమణమ్మ గురుమూర్తి కొడుకు సమ్మిడి హేమంత్, నానిపల్లి ఆ ఫ్రెండ్ నానిపల్లి జానేశ్వరరావు నాయుడు అంటారు, వాళ్ళు చేశారని నేను నమ్ముతున్నాను. అదే సార్, సీసీ ఫుటేజ్లో కూడా వాళ్ళే ఉన్నారు. పోలీసులు వచ్చారు, అదన్నీ చూసుకొని కేసు నమోదు చేసుకొని విచారిస్తారు. అక్కిరెడ్డిపాలెం అది ఇక్కడ మల్లం టెంపుల్ దగ్గర మా ఇల్లు. మా ఆయన పేరు కేఎస్వి ప్రసాద్ రావు, సూరిబాబు అంటారు. మరి అతని భార్య నేను, నా పేరు గున్నమ్మ, గీత అంటారు సార్, గీతని పిలుచుకుంటారు. మేము రోజులాగే భోంచేసి ఇక్కడ కూర్చుంటాం సార్. ఒక పావుగంట భోంచేసి పావుగంట కూర్చొని మళ్ళీ పావుగంటలాగా మా ఆయన నేను వాకింగ్ చేస్తాం సార్. నైటు రోజులాగా కూర్చొని మా ఆయన సార్ ఫోన్ పెట్టుకొని స్పెక్స్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటున్నారు. అతని అబ్బాయి ఏమో మాస్క్ వేసుకొని క్యాప్ వేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకున్నారు సార్. వెళ్ళడం రావడం 3 సార్లు తిరిగారు సార్. 4వసారి ఇటు నుండి వచ్చి ఇలాగ వేసి మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఉండిపోయింది కదా మళ్ళీ వేసి పరిగెట్టి వెళ్ళిపోయారు సార్. ఈలో మా ఆయన గీతని పిలిస్తే నేను వచ్చేటప్పటికి అతను పారిపోయారు సార్. అతను పరిగెట్టి వెళ్ళిపోయినారు. ఈలోగా మా ఆయనకి అది చూస్తాను, మా ఆయన కడిగేసుకుంటున్నారు. ఈలోగా మా పైన వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చారు సార్. వచ్చి పిల్లగానే వచ్చినంటే